ఈరోజు ఉమామహేశ్వర స్వామి టెంపుల్ యాగంటికి వచ్చానండి. ఇక్కడ ఆ నందిని ఒకసారి చూడండి. 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళంగా పెరగడం. ఇదివరకి అక్కడ ఉన్నటువంటి స్తంభం పక్కన నందీశ్వరుడు నడిచిపోవడానికి దారి ఉండేది. కానీ అది క్రమేణా 20 సంవత్సరాలకు ఒకసారి ఇంచు అంటే అంగుళం అంగుళం పెరగడం వల్ల మొత్తం ఆ స్తంభం మొత్తం కూడా క్లోజ్ అయినట్టుగా మీరు ఒకసారి పోయి చూసిరండి. ఒకసారి వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి నేను రావడానికి గల కారణం ఏంటంటే జూన్ 13వ తారీఖున శని త్రయోదశి. ఈ శని త్రయోదశి వేడుకలు మంచి అందరూ కూడా బాగా జరుపుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తీరాలి అని ఆ ఉమామహేశ్వరుని కోరుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. నేను పూర్తి స్థాయిలో నాకు వాస్తవానికి ఏంటంటే ఈ సమ్మర్ అవ్వడం వల్ల చాలా డిగ్రీస్ ఎండలో కూడా నేను ప్రయాణించడం జరుగుతుందండి. దాదాపుగా నేను వాస్తవానికి ఏంటంటే నాకు ఫీవర్ అండ్ జ్వరం కూడా ఉంది. వాస్తవానికి ఈ ప్లేస్ను సందర్శించాలి, ఇంత ఎండను లెక్క చేయకుండా కూడా ఇక్కడికి రావడం. ఎందుకంటే మనకు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేసే ప్రయత్నము మన జీవితాన్ని కాపాడుతుందండి, అది మాత్రం 100%. అందుకే మీరు కూడా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే నెల 15 వరకు ఉంటుంది. అందుకే ఈ యొక్క శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ, ఈ యొక్క మంచి స్వయంభూ వెలిసినటువంటి పుణ్యక్షేత్రాలు కానీ తిరగడం మంచి అదృష్టాన్ని భావిస్తున్నాను. జూన్ 13వ తారీఖున శని హోమం, శని త్రయోదశి ఆ రోజు శని హోమం చేస్తున్నాను. మీరు వీలైతే ఒకసారి ఆ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. మీరు రావనవసరం లేదు, పేరు గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో పంపిస్తాను. సుమారుగా 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను కూడా మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్టి అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.